గైస్, ఎవరైతే వికారాబాద్లో ఉన్న అనంతగిరిస్కి ప్లాన్ చేసుకుంటున్నారో, విజిట్ చేయాలనుకుంటున్నారో, అనంతగిరి హిల్స్లో ఉన్న ట్రెక్కింగే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న నియర్ టు ప్లేసెస్ అయిన ఈ 4 టెంపుల్స్ కూడా మిస్ కాకుండా వెళ్ళండి. అవే బుగ్గ రామలింగేశ్వరం టెంపుల్. ఇక్కడ పరమశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివలింగం క్రింద నుంచి ఏడాది పాటున నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడనే మూసీ నది పుట్టుక అని కూడా అంటుంటారు. అలాగే ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల కిందటి నాటిదని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఉన్న స్థల పురాణాల ప్రకారం శ్రీరాముడే తన బాణంతో ఇక్కడ ఊటిని క్రియేట్ చేశాడని, అక్కడ వాటర్ సహజంగా వస్తాయని కూడా అంటుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మీరు వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి భూకైలాస్. ఇక్కడ ఒకే చోటలో 12 జ్యోతిలింగాల ప్రతిరూపాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ దామగుండం రామలింగేశ్వర టెంపుల్. ఇక్కడ పరమశివుడు కొలువై ఉంటారు. ఈ టెంపుల్ అనేది ప్రకృతి మధ్యలో ఉంటుంది. ఎవరికైతే ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఇది కూడా నియర్ టు హిల్స్లోనే ఉంటుంది. సో ఈ 4 ఆలయాలని మీరు ఒకటే రోజులో విజిట్ చేయొచ్చు. నియర్ టు హిల్స్లో ఉంటుంది కాబట్టి అండ్ ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. నేను ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.